హాయ్ అండి. గోంగూర పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఇప్పుడైతే నేను మీకు గోంగూర నిల్వ పచ్చడి చూపించబోతున్నాను. ముందుగా గోంగూరని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. అది తడంతా పోయిందాక. ఇది నిల్వ పచ్చడి కాబట్టి తడేమీ ఉండకూడదు ఆకులలో. గోంగూర ఆరిపోయిన తర్వాత ముందుగా ఒక కడాయి పెట్టుకొని, ఆ కడాయిలోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దీనికోసం ఎండుమిరపకాయలని వేయించుకుంటున్నాము. అబ్బా! ఈ ఎండుమిరపకాయలు వేయించుతుంటే ఎంత మంచి స్మెల్ వచ్చిందో అసలైతే. ఈ ఎండుమిరపకాయలని మెత్తదనం అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలి తీసి. ఈ మిరపకాయలు బాగా వేగితేనే పొడిలాగా అవుతుంది, కారంలాగా, లేకుంటే అవ్వదు. అదే కళాయిలో పూర్తిగా తడారిపోయిన గోంగూరని వేయాలి. ఆ గోంగూరలో కూడా సరిపడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేగడానికి. అందులో సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం సేపు ఆ గోంగూరని వేయించుకోవాలి. ఆ తర్వాత ఆ గోంగూరలోకి ఎంతైతే చింతపండు పడుతుందో చూసుకొని చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా కొంచెం వేయించుకుంటూ ఉండాలి, కొంచెం మెత్తగా అయ్యేంత వరకు. ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలని మిక్సీలో వేసి కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిరపకాయలని కారంలాగా పట్టించుకున్న తర్వాత దానిలోకి ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూరని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి సరిపడా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇదంతా చేసుకున్న తర్వాత పచ్చడి ఏదైనా కొంచెం గట్టిగా అనిపించినా కానీ వాటర్ హీట్ చేసుకొని అందులో కొంచెం యాడ్ చేసుకున్న పచ్చడి అయితే ఏం కాదు, ఖరాబ్ అవ్వకుండా మంచిగానే ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా ఉండే గోంగూర నిల్వ పచ్చడి రెడీ. ఈ పచ్చడిని నిల్వ కూడా పెట్టుకోవచ్చు, ఎన్ని రోజులైనా ఉంటుంది మంచిగా. మనం కావాల్సినప్పుడు తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది, లేకుంటే ఉత్తగా తిన్నా కానీ మంచి టేస్ట్ ఉంది. నేనైతే తాలింపు లేకుండానే తిన్నాను, చాలా బాగుంది. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, చాలా చాలా టేస్ట్ ఉంటుందండి గోంగూర. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా.